అంకమ్మ కథను చెప్పించడము, చెప్పడము అంటే ఊరకే అలా మొదలుపెట్టేయడం కాదు. పంబలవారు ముందుగా అమ్మవారి ముగ్గును వేస్తారు. ముగ్గు దగ్గర జరపవలసిన తంతును ముగిస్తారు. వినాయకుడిని, అంకమ్మను మొక్కుకొని అంకమ్మకు పొగిడింపు పాటను పాడుతారు. పిమ్మట చెప్పించే వారి వద్ద నుండి దక్షిణ తీసుకుని వారిని దీవించి కథను చెప్పడానికి సెలవడిగి తీసుకుంటారు. అంకమ్మను మేలుకొలుపుతారు. అమ్మవారిని రంగానికి రమ్మని పిలుపునిస్తారు. గురువులకు, తల్లిదండ్రులకు దండాలు చెప్పుకుంటారు. అప్పుడు కథలోనికి వెళ్తారు. తెలుగు నెరవు ఇదివరకే ముగ్గును వేయడం చూపించి వినాయకుని మొక్కు, అంకమ్మ పొగిడింపులను వినిపించి ఉంది మీకు. ఇదిగో ఇక్కడ దీవించి సెలవు అడగడం వినిపిస్తున్నది. ఇక్కడ సెలవు అడుగుతున్న కళాకారుడు దానం రంగయ్య గారు. మరి రమేష్ రెడ్డి గారికి జయాభిజయ భవ, దిగ్విజయ భవ, ఆర్తి దీవెన, ఆడపడుచు దీవెన, భట్టు దీవెన, బ్రాహ్మణ దీవెన, ఆచంద్ర తారార్ఘమై అయ్యలకు నూరేళ్ళు ఆవిష కలిగి అమ్మలకు నూరేళ్ళు ఐదవ కలిగి ధన కనక వస్తు వాహన సమృద్ధి కలిగి సాలుకు 1000 పుట్ల బండి సమస్త భోగభాగ్యములు కలిగి పురుడు పుత్ర సంతానము శుభశోభలగ్నములు కలిగి చెలగ వద్దెల్లాలి శుభోజయము గారు. ధరణి పుత్రుని పిన తల్లి తమ్మును సుత తాత తండ్రి అల్లుని రాణి తండ్రికి తండ్రి కోడలు పెదబావ బంటుననచో నగ్రసుతిని అతని తమ్ముని వేలిని తన దువ్యంకుని కూతురు నేర్పును చెరుగొన్న వాని భావ జనకుదౌ మీకిచ్చు పుత్ర పవిత్రాభివృద్ధికి ఒక పద్యానికి అర్థం చెప్తున్నాను. అయ్యా, ధరాధరం దేవి పుత్రుడు అంగార్కుడు, అంగార్కుని పిన తల్లి లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి తమ్ముడు చంద్రుడు, చంద్రుని కుమారుడు బుద్ధుడు, బుద్ధుని తాత సముద్రుడు, సముద్రునికి అల్లుడు కృష్ణుడు, కృష్ణుని రాణి కాళింది, కాళింది తండ్రి సూర్యుడు, సూర్యుని కుమారుడు యమధర్మరాజు, యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు, ధర్మరాజును తండ్రి పాండురాజు, పాండురాజును తండ్రి వ్యాసులు, వ్యాసులు కోడలు గాంధారి, గాంధారి కుమారుడు దుర్యోధనుడు, దుర్యోధనుని బంటు కర్ణుడు, కర్ణుని అణచిన వాడు అర్జునుడు, అర్జునుని తండ్రి దేవేంద్రుడు, దేవేంద్రుని కుమారుడు వాలి, వాలి తమ్ముడు సుగ్రీవుడు, సుగ్రీవుని ఏలిన వాడు శ్రీరాముడు, శ్రీరాముని తండ్రి దశరథుడు, దశరథుని వియంకుడు జనకుడు, జనకుని కుమార్తె సీత, సీతామహాదేవుని శరదీసుకుపోయిన వాడు రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తు, ఇంద్రజిత్తును జయించిన వాడు లక్ష్మణుడు, లక్ష్మణునికి ఔషధము తెచ్చిన వారు శ్రీ ఆంజనేయుడు, ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు, వాయుదేవుని కుమారుడు భీముడు, భీముని కుమారుడు ఘటోద్గజుడు, ఘటోద్గజుని అవ్వ కుంతి, కుంతి కోడలు సుభద్ర, సుభద్ర కోడలు ఉత్తర, ఉత్తర అన్న ఉత్తరుడు, ఉత్తరుడు తండ్రి విరాట్ రాజు, విరాట్ రాజుని భార్య సుదేష్ణ, ఆ సుదేష్ణ వద్ద కొలువై ఉన్న ద్రౌపది, ద్రౌపది జనకుడు ద్రుపదుడు, ద్రుపదుని కుమారుడు శిఖండి, శిఖండి చేత చచ్చిన వాడు భీష్ముడు, భీష్ముని తల్లి గంగ, ఆ గంగనే ఈ కాళహస్తి ఈశ్వరుడు జటాధరమందు ధరించినటువంటి మహేశ్వరుడు, అట్టి మహేశ్వరుడు ఈ ఒక్క కుంతి అమ్మగారు ఈ ఒక్క ప్రజలని, రమేష్ రెడ్డి గారిని, వాళ్ళ గ్రూపుని, మనలను రక్షించి కాపాడును గాక అని ప్రార్థన. చలవలు అమ్మవారికి అవసరం వేయడానికి నైవేద్యాలు చెల్లించి అయ్యా సెలవు అడుగుతున్నా. అమరావతి, కుమరావతి, భూచంద్రావతి, కోవలందురికేటి, సూర్యుడు, చంద్రుడు, రాజురావు, దేవరాజు, గంగవారు పంపిన శివగణాలు, దేవగణాలు, కొలువు, కుమార్కము, స్థలము, పరస్థలము, ప్రతింటి ఆచారము, కొండుకి, పావనానికి, ఈబూతికి, వీరగంధానికి, దైవానికి, దర్శనానికి, కాపు, కరణం, పూజారి, పెద్దగొల్ల, దేవర్ల పెద్ద సెలువున, మన దిమానం సెలువున, మహాదిమానం సెలువున, ఈ కాళశ్రీ వారి గ్రామస్తులకు, మరి రమేష్ రెడ్డి గారికి, అమ్మవారికి అవసరమైన నైవేద్యాలు జల్లించి యాత్ర సాధించడానికి మూటికి ముమ్మాటికి సెలవయ్యా. సెలవేనా? సెలవు చెప్పండి. మూటికి సెలవేనా? సెలవేనా? సెలవేనా?
జేబీ లేవా? జేబీ లేవు, ఇంకా జేబీ